హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ప్రేమ ప్రయాణం. ఈ కథని రచించిన వారు కాత్యాయని గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, చిన్న వయసులోనే ఏర్పడిన స్నేహం యుక్త వయసుకి వచ్చేసరికి ప్రేమగా మార్పు చెందిన అందమైన ప్రేమ కథ. ఆనంద్ ఫోన్ రింగ్ అప్పటికి 4 సార్లు ఆగకుండా మోగుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు కట్ చేసినా చేస్తూనే ఉంటారు అని అసహనంగా లిఫ్ట్ చేసి, చెప్పండి నాన్న అంటాడు. చెప్పటానికి ఏమీ లేదు. వారం నుంచి మీ అమ్మ చెబుతూనే ఉందిగా. నేను ఏమి చెప్పను, కానీ ఈరోజు రాత్రి జైపూర్ ఎక్స్ప్రెస్లో రిజర్వేషన్ చేశాను. సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా ట్రైన్లోను. రేపు ఉదయం 6 గంటలకు నా ఎదురుగాను ఉండాలి. ట్రైన్ లేట్ అయితే, నాన్న పర్వాలేదు, నీకన్నా మించిపోయిన పనులు నాకు ఏమీ లేవు. నేను కాచిగూడ స్టేషన్లో రాత్రికే వచ్చి ఉంటాను. రేపు తమరు ఎన్ని గంటలకు వచ్చినా దగ్గర ఉండి నీ పెళ్ళి చేస్తాను. సరేనా ఆనందబాబు? అంత వెటకారం వద్దులేండి నాన్న, నేను తప్పకుండా వస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్న గోపాల్. సంజయ్లకు 2 సంతానం. ఒక కూతురు, కొడుకు ఆనంద్. కూతురు వివాహం చేసి భారం తీరింది అనుకున్న గోపాల్కి బుద్ధిమంతుడు, బెంగుళూరులో మంచి జీతంతో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. వివాహం చెయ్యటం ఏమంత కష్టం కాదు అనుకున్న తనకు 26 సంవత్సరాల ఆనంద్ అంతు చిక్కని వైఖరితో అలసిపోతున్నారు తల్లిదండ్రులు. తండ్రి చెప్పిన విధంగా ఆనంద్ సాయంత్రం ట్రైన్లో తన బర్త్ చూసుకొని కూర్చుంటారు. ఇంట్రోవర్ట్ అయిన తనకు చిన్నప్పటి నుంచి మదిలో మెదిలే భావాలు అన్నీ ఒక డైరీ రూపంలో రాసుకోవటం అలవాటు. ఆనంద్ రూపంలో 5.5 అడుగుల పొడవు, చామన ఛాయ అందంతో, ఫ్యాషన్ పోకడలు ఏమీ పాటించకుండా సాధారణంగా ఉండే అబ్బాయి. లోపం అంటే తనకు గల ఎత్తుపళ్ళు మాత్రమే. అందుకే ఎవ్వరితో కూడా ఎక్కువగా కలిసేవాడు కాదు. అంతలో అక్కడికి ఒక నిండు గర్భిణి వస్తే తన బెర్త్ ఆవిడకి ఇచ్చి తను మిడిల్ బెర్త్లోకి వెళ్ళి పడుకొని కిటికీలో నుంచి బయటికి చూస్తూ 8వ తరగతిలో తనకు పరిచయమైన సుగుణ గురించి ఆలోచిస్తాడు. పాఠశాలలో ఎక్కువ స్నేహితులు లేని తనకు సుగుణ చేరిన కొద్ది రోజులలోనే ప్రాణ స్నేహితురాలిగా మారిపోతుంది. తనను ఎవరైనా ఎత్తిపళ్ళ నందు అని వెక్కిరిస్తే, రే, నేను మీకు పళ్ళు రాలగొడతాను అని వాళ్లను ఎదిరించేది. అది గుర్తుకు వచ్చి తనలో తానే నవ్వుకుంటాడు. అప్పటికే తను కుందనపు బొమ్మల గుణంలో పేరుకు తగ్గట్టు సుగుణాలాసి కర్లీ హెయిర్ తనకు రెట్టింపు అందమును ఇచ్చేవి. అందరూ తనను మ్యాగీ గుణ అనేవాళ్ళము. 3 సంవత్సరాలు అద్భుతంగా స్నేహం సాగుతుండగా 10వ తరగతి పూర్తయిన వెంటనే వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఆనంద్కు అప్పటికి అది స్నేహంగా ఉన్న పై చదువులకి వెళ్ళే కొద్దీ సుగుణ లేని లోటు తెలిసేది. తనను చూపులతో ఎవరైనా వేళాకోళంగా చూస్తే ఆ బాధ కన్నా తను పక్కన లేదు అన్న కోపమే ఎక్కువగా ఉండేది. నేను తనను ఇంతగా మిస్ అవుతున్నాను, కానీ తనకు ఎలా ఉందో, అసలు ఇప్పుడు ఎక్కడ ఉందో నేను గుర్తు ఉంటానా? నేను తన కోసం ప్రయత్నిస్తే, వద్దు, తనకు పెళ్ళయ్యింటే నేను అలా చూడలేను అని ఆలోచిస్తూ మూసిన కనురెప్పల నుంచి
తనలో నలుగుతున్న బాధను కన్నీటి రూపంలో విడుదల చేశాడు. అంతలోనే స్టేషన్ వచ్చి ట్రైన్లో నిలబడుతుంది. మెలకువ తెచ్చుకొని కిందకి చూసిన ఆనంద్కు ఎదురుగా సుగుణ పోలికలతో అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయి కన్నీటితో నిండుకున్న కళ్ళను రుద్దుకొని మళ్ళీ చూశాడు. ఆ అమ్మాయి కోపంగా అక్కడి నుంచి దిగి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఇంతవరకు తన గురించే ఆలోచించి నాకు అలా కనిపించిందా, లేకపోతే తనే సుగుణన అనుకుంటూ తాను దిగి ప్లాట్ఫారం మీదకు వెడతాడు. సుగుణ, సుగుణ ఆగు అంటూ అరుస్తుంటాడు. అందరూ వాళ్ళ వైపే చూస్తుంటే ఆ అమ్మాయి దగ్గరగా వచ్చి, ఎవడ్రా నువ్వు, నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు? ఏయ్, అబద్ధం ఆడకు, నువ్వు సుగుణవే. లేకపోతే నన్ను చూసి ఎందుకు కోపంగా వచ్చేస్తావు? అవునురా, సుగుణనే. అయితే ఏం చేస్తావు? ఎత్తిపళ్ళు నందుగా అని అరుస్తుంది. తన చేతిని పట్టుకొని ఆప్యాయంగా, నన్ను ఇంకా మర్చిపోలేదా గుణ? మర్చిపోవటమా? ఎంతగా గుర్తొచ్చేవాడివి తెలుసా నందు? నాకు కూడా అంతే. నీవు నా పక్కనే ఉన్నట్టు ఉండేది. నా పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఇంకా ఎక్కువ గుర్తుకు వచ్చేదానివి. అది ప్రేమ అని చెప్పలేని భావన నన్ను ప్రతి క్షణం వెంటాడుతూ ఉండేది. మరి నా కోసం వెతకొచ్చు కదా. ఇప్పుడు ఉన్న నెట్వర్క్కు సాధ్యమే. కానీ నీవు ఒక్కగానొక్క కూతురు. నీ అందం ముందు కానీ ఆస్తి ముందు కానీ సరితూగుతానా అన్న భయం నన్ను ముందుకు వెయ్యనీయలేదు. సుగుణ కోపంగా, 3 సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఎప్పుడైనా నిన్ను అలా అనిపించానా చెప్పు? ప్రేమించడం అన్నది ఇద్దరి మనసులకు సంబంధించింది. అది ఆస్తి లేక అందం చూసి పుడితే అది ప్రేమ అవ్వదు, వ్యాపారం అవుతుంది. బుద్ధబ్బాయ్. ఏంటి నేను బుద్ధబ్బాయినా? లేకపోతే అక్కడ చూడు, సిగ్నల్ ఇచ్చారు. మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ట్రైన్ వెళ్ళిపోతుంది అనుకుంటూ ఇద్దరూ ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్ మెల్లిగా స్టేషన్ వదిలి స్పీడ్ పెంచి దూసుకుపోతుంటే వీళ్ళ మాటల ప్రవాహం అంతే వేగంగా సాగుతున్నది. అనంతపురం చేరుకున్నాక అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ మాట్లాడటంలోని కింద సుగుణ బెర్తులో ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకొని అలాగే కూర్చొని నిద్రపోయారు. అప్పుడే మెలకువ వచ్చిన ఆనంద్కు తన పక్కన సుగుణను చూసి మనసులో గల ఆనందం మోముపై చిరుమందహాసంగా విరబూస్తుంది. తన కదలికలకు సుగుణ కూడా మేలుకొని ఆనందని చూసి నవ్వుతుంది. కాచిగూడ స్టేషన్కు ఇంకా 10 నిమిషాల్లో చేరుతుంది అనగా, అవును సుగుణ, ఇంతకు నువ్వు ఎక్కడ దిగాలి అని అడుగుతాడు. కాచిగూడలోనే. నేను కూడా. అవునా? మీ రిలేటివ్స్ ఏమైనా ఉన్నారా? స్టేషన్కు వస్తారా? అవును, ఉన్నారు. మా మామయ్య, అత్తయ్య, ఆడపడుచు, బుల్లి అల్లుడు కూడా ఉన్నాడు. వాళ్ళంతా నా కోసం వస్తారు. అనుకున్నట్టుగానే స్టేషన్లో దిగిన వెంటనే గోపాల్ దగ్గరికి వెళ్ళి, చూడండి నాన్న, మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా 6 గంటలకు మీ ముందు ఉన్నాను. అవును బాబు, అవును. అందుకే నేను కూడా నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేరుస్తాను. ఏం ప్రామిస్ నాన్న? పెళ్ళి చేస్తాను అని చెప్పానుగా, అదే చేస్తాను. అది నాన్న, నేను సుగుణ అని అంటుండగానే, రామ్మ సుగుణ
ఇప్పటికైనా వీడు నోరు తెరిచి చెప్పాడా లేదా? లేదు మామయ్య, రాత్రి నుంచి చూస్తున్నాను చెబుతాడేమో అని. అబ్బే, మీ ఆనంద్ బాబు ఒట్టి బుద్ధావతారమే. ఆనంద్ ఆశ్చర్యంగా వాళ్ళ సంభాషణ వింటూ, అంటే ఇదంతా మీరు తెలిసే చేశారా? అవును నందుబాబు, మీ అమ్మ నీవు చిన్నప్పుడు రాసుకున్న డైరీ చదివి నాకు చెప్పింది. సుగుణ నాన్నగారిని నేను కలిసినప్పుడు తను కూడా నీలాగే పెళ్లిపై ఇంట్రెస్టు చూపించడం లేదు అన్నాడు. అప్పుడు తనను అడిగితే నీపై గల ప్రేమను చెప్పింది. అందుకే ఇలా ఏర్పాటు చేశాము. ఆనంద్ వాళ్ళ నాన్నను గట్టిగా కౌగిలించుకుని, ప్రతి ప్రేమ కథలో వాళ్ళ నాన్నలే విరోధులుగా ఉంటారు, కానీ ఈరోజు మీరే నా ప్రేమ ప్రయాణంలో వారధిగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. వాళ్ళిద్దరి ఎమోషన్ను బ్రేక్ చేస్తూ, చూడండి మామయ్య, మీకు థ్యాంక్స్ చెప్పాడే కానీ నాకు మాత్రం ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదు. ఆనంద్ వాళ్ళ నాన్నను వదిలి సుగుణ దగ్గరికి వెళ్ళి తనని చూస్తుంటాడు చిన్నగా. ఏంటి ఎత్తిపళ్ళ నందు అలా చూస్తున్నావు అంటుండగానే, ఏయ్, ఇంకోసారి అలా పిలిచామంటే కొడతా. చిన్నప్పుడు ఏమో కానీ ఇప్పుడు అలా పిలుస్తుంటే చాలా బాగుంది నందు అంటూ నవ్వుతుంది. సుగుణ 2 చేతులతో ఎత్తుకొని గట్టిగా ఐ లవ్ యూ మ్యాగీ పాప అంటూ అరుస్తాడు. అక్కడికి చేరుకున్న 2 ఫ్యామిలీలు ఆనందంగా వాళ్ళను చూసి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతాయి. ఆనంద్ సుగుణను కిందకు దించి హత్తుకుంటూ, మన తొలి ప్రేమ ప్రయాణంలో జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.